నా పేరు పసునూరు బ్రహ్మానందచారి. నా జన్మస్థానము మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం. ఆ రోజులలో చదువుకోవడానికి స్తోమత లేనందువల్ల హైదరాబాద్కు వచ్చి మా వృత్తి విద్య అయినటువంటి కమ్మరం పని ప్యాడీ వీడర్లు తయారు చేసుకొని సమయం ఉన్నప్పుడల్లా తీసుకొని దానివల్ల కొంత డబ్బును ఆర్జించి ఆ రకంగా పీయూసీ వరకు చదువుకోవడం జరిగింది. ఈ వరి చేల్లో కలుపు తీసేటువంటి ప్యాడీ వీడర్ అంటే జపాన్ పద్ధతి లోపల వరి ఎవరైతే నాటుతారో అలాంటి వారికి ఉపయోగపడేటువంటి ప్యాడీ వీడరు అప్పుడు మన వాళ్ళంతా పంజాబ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెప్పించేవాళ్ళు. అలాంటి పరికరాన్ని నేను ఎందుకు చేయకూడదన్నటువంటి పట్టుదల నాలో వచ్చి నేను అలాంటి ప్యాడీ వీడర్ను కూడా నేను ఇక్కడనే తయారు చేసి ఇక్కడ ఇతర రైతులందరికీ ఇచ్చేవాడిని. ఈ ప్యాడీ వీడర్ తీసుకొని పోయి రైతులు వాళ్ళ పరికరాలు ఉపయోగించుకొని మరి వాళ్ళ పంటలు పుష్కలంగా పండించుకునేవాళ్ళు. ఆ రకంగా నాకు ఒక మంచి స్పందన కలిగిన రైతు లోకం లోపల క్రమేణా దాంతోపాటు ఇతర పరికరాలు ఎందుకు చేయకూడదని పట్టుదల వచ్చి దాంతోపాటు ఇతర ఎద్దులతో లాగేటువంటి ఆధునిక పరికరాలు తయారు చేయటం మొదలుపెట్టాను. నా కర్మాగారాన్ని కర్షక్ ఇండస్ట్రీస్ అని పేరుగా, అంటే కర్షకుడు అంటే రైతు కాబట్టి రైతుకు సంబంధించిన కర్మాగారం అని చెప్పి అలాంటి ఇండస్ట్రీ నేను ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది 1962 లోపల. 1968 లోపల వరి విత్తనాలు వేసేటువంటి గొర్రు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా 1971 లోపల వరిని నూర్చేటువంటి యంత్రాన్ని తయారు చేయటం జరిగింది. దానికి ముఖ్యంగా నాకు చక్కని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసినటువంటి వారు డాక్టర్ లేలీ లారెన్స్ అని చెప్పి అమెరికా వాస్తవ్యులు. 1974 లోపల అయితుందో మన వాళ్ళంతా బావుల పొడికి తీయటం చాలా ప్రాబ్లం ఎదుర్కొనేవాళ్ళు. ఆ రోజులలో నేను విశాఖపట్నం పోయి చూసినప్పుడు స్టీమర్ వచ్చింది, సముద్రం నిలబడ్డప్పుడు క్రేన్ ద్వారా ఉన్నటువంటి పెట్టెలు తీసి బయట పెడతా ఉంటే ఆ డివైస్ నేను ఏదైతుందో దాన్ని ఒక చిన్న డివైస్ని తయారు చేసి క్రేన్ తయారు చేయడం జరిగింది. ఆ క్రేన్ ఏదైతుందో రైతులకు వెన్నెముకగా పనిచేసి మొత్తం దక్షిణ భారతదేశం లోపల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల లోపల విస్తృతంగా అమ్మటం జరిగింది. తర్వాత 79 లోపల ఏదైతుందో వేరుశనగ పంట నూర్చేటువంటి యంత్రాన్ని కూడా డివైస్ చేయటం జరిగింది. దానికి కూడా ఇన్వెన్షన్ అవార్డు వచ్చింది. ఈ రకంగా రకరకాల పరికరాలు చేసి ఎంతో ముందుకు రావడం జరిగింది. ఈ యంత్రం కర్షక్ మల్టీక్రాప్ థ్రెషర్ అండి. ఈ థ్రెషర్ ట్రాక్టర్తో నడిపిస్తారు. సామాన్యంగా ఇది లోగడ ఉన్నటువంటి మల్టీక్రాప్ థ్రెషర్లో మొక్కజొన్నల కొరకు థ్రెషరు పొట్టు తీసి తీసేటువంటి పరికరాలు చేసేవాళ్ళం. కానీ దీన్ని అభివృద్ధి వల్ల ఈనాడు పొట్టు తీయకుండా కంకులు పొట్టుతో యుక్తంగానే నూర్చడానికి ఉపయోగ రీతిలో దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇది పవర్ ఎక్కువ కావాల్సింది కాబట్టి ట్రాక్టర్తో నడిచినట్టయితే ఎక్కువ లోడ్ తీసుకొని పొట్టు తీయడానికి అనుకూలంగా ఉండి పొట్టు తీసుకుంటూ మొక్కలు బయటకు వస్తాయి. అయితే ఈ మినిమం 25 హార్స్పవర్ ట్రాక్టర్ కన్నా పై ఉంటే మంచిది. 25 అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఈ రకంగా మల్టీక్రాప్ థ్రెషర్ అంటే కేవలం ఒకటే పంట కాకుండా మొక్కజొన్న పంటనే కానీ సన్ఫ్లవరే కానీ ఇతరత్ర పంటలు కూడా నూడ్చుకోవడానికి అనుకూలం, వరి తప్ప మిగతా పంటలు కూడా నూడ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది. దీనివల్ల వరి కూడా తూర్పార పోసుకోవడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అట్లా ఈ రకం యొక్క ఈ థ్రెషర్ డెవలప్మెంట్ తర్వాత రైతులకు చాలా ఉపయోగమైంది. ఈనాడు ట్రాక్టర్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ యంత్రాన్ని కొనుక్కొని సుమారు గంటకు 25 నుంచి 30 బస్తాల వరకు వాళ్ళు మొక్కజొన్న నూడ్చుకుంటున్నారు. దీని మీద కిరాయికి నడిపించుకొని దానివల్ల మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఎంతోమంది నిరుద్యోగులైనటువంటి రైతు సోదరులు ఈ యంత్రాన్ని కొనుక్కొని చాలా మటుకు వాడుక లోపల వచ్చినాయి. ఇప్పుడు సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ మిషన్లను వాడుక లోపల, అంతకుముందు ఉండేటివి కావు, 3 సంవత్సరాల నుంచి వాడుక లోపల తేవడం జరిగింది. దీనివల్ల దీనికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాన్ని డెవలప్ చేయడానికి మా కుమారులు కూడా చాలా సహకరించారు. ఇతను మా పెదబాబు పురుషోత్తమాచారి, ఇతను బీఎస్సీ వరకు చదువుకొని ఈ ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు రాత్రింబవళ్ళు చాలా అహర్నిశలు కృషి చేస్తూ ఈ యంత్రాల మీద ఉన్నటువంటి లోటుపాట్లను కూడా మేము చేయని పనులు కూడా వారు చేసి అభివృద్ధి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చాలా మటుకు అభివృద్ధి చేయడం జరిగింది. రెండో బాబు, ఆయన పేరు ప్రమోద్ కుమారు. మార్కెటింగ్ అంతా కూడా మాకు సికింద్రాబాద్ షోరూమ్ ఉంది కాబట్టి వారు అక్కడ ఉండి ఈ యొక్క పరికరాన్ని కూడా సక్రమైన పద్ధతిలో మార్కెటింగ్ చేసి రైతులకు అందజేస్తూ సేల్స్ అండ్ సర్వీస్ ఏదైతుందో మంచి వాళ్లకు ప్రాంప్ట్గా రైతులకు అందజేసి ఏ సాధక బాధకునగా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ వారితో మనలు పొందుతున్నటువంటి రెండవ కుమారుడు ప్రమోద్ కుమారు.